1924 రైతుల పోరాటం అమరావతి చరిత్రలో శాశ్వతంగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి కూడా పొట్టి శ్రీరాములు గారు కల్లో కనపడి నేను త్యాగం చేశాను, మీరు కూడా పోరాడమని స్ఫూర్తి ఇచ్చి పోరాటం చేయించాడు. ఆ స్ఫూర్తితోనే ముందుకు పోయారు. అందుకే మనం చరిత్రలో మంచిని చెడుని రెండు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం, అనునిత్యం ఒకటి ఆలోచించాం. విధ్వంసం జరిగింది, రాష్ట్రం యొక్క బ్రాండ్ దెబ్బతినింది, తెలుగు జాతి నష్టపోయింది. మళ్ళీ ఏం చేయాలని ఆలోచించి ఒకే మాట మీద నిలబడ్డాం. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే జనసేన, తెలుగుదేశం, బీజేపీ మూడు కలిసి ఎన్డీఏ కూటమి పెట్టుకున్నాం. ఆ కూటమి 21 నెలలు మంచి ఫలితాలు వచ్చాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడికక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. పోలవరం పూర్తయితే మన జీవితాలు బాగుపడతాయి. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాల్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. 440 కోట్లతో పూర్తయిన పోలవరానికి మళ్ళీ మీరు చూస్తే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేర్లలుగా డయాఫామ్ కొత్తది కట్టే పరిస్థితికి వచ్చాం. అది కూడా పూర్తయింది. రాబోయే రోజుల్లో పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తితో 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఇక్కడ మనం కూర్చున్నామో, ఈరోజు ఫౌండేషన్ వేశామో, దీనికి ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది అమరావతి తెలుగు ప్రజల గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇల్లు ఉండడమే కాదు, మనకంటూ ఒక రాజధాని ఉండాలి. అప్పుడే ఎక్కడికైనా వెళ్తే ఏది నీ రాజధాని అంటే గౌరవంగా, సగర్వంగా అమరావతి నా రాజధానిని చెప్పే పరిస్థితి తీసుకొస్తాం. అలాంటి రాజధానిని నిర్మాణం చేయడం 3 సంవత్సరాల్లో మీరే చూస్తారు, ఒక స్థాయికి తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రజా రాజధాని అమరావతి డబ్బులు ప్రజల ట్యాక్సులు ఇక్కడ ఖర్చు పెట్టాం. ఇది ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్. ఇది రైతులిచ్చిన భూమి నుంచి కొంత భూమి తిరిగి డెవలప్ చేసి వారికి ఇస్తాం. ప్రభుత్వ భవనాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతాం. మిగిలిన భూమి కూడా కొంత అమ్మి ఆ డబ్బులతో పూర్తిగా అప్పులు లేకుండా ఈ రాజధాని నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఉపాధి కల్పిస్తుంది, రాష్ట్ర ప్రజలకు ఆదాయం పెంచుతుంది, తద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తాం తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాలను మీరు చూస్తే ఏదో రాష్ట్రంలో ఉండే డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు పెడుతున్నారని తప్పుడు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో, ఒక హిస్టారికల్ కార్యక్రమంలో అందరూ కూడా ఆన్లైన్లో ఉన్నారు, నియోజకవర్గంలో ఉన్నారు, జిల్లాల్లో ఉన్నారు, వర్చువల్గా ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం,
ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. మొన్నటి వరకు ఆర్య వయస్సులు వ్యాపారాలు చేసుకోవాలంటే కూడా భయపడుతూ చేసుకున్న పరిస్థితి. ఈరోజు మేము ఆ రోజు హామీ ఇచ్చాం, మీరు స్వేచ్ఛగా ముందుకు పోవచ్చని చెప్పి ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ వ్యాపారాలు సుజావుగా చేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రాభివృద్ధిలో ఎప్పుడూ నేను చెప్పేవాడిని, మీరు ఎప్పుడూ ముందుంటారు. 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు దాన ధర్మాలకు ఖర్చు చేసే ఏకైక వర్గం ఆర్య వైశ్య కులం. ఇది చరిత్ర. అందుకే ఈ ప్రాజెక్టులో కూడా ఒకసారి అనౌన్స్ చేస్తానే మీరే ముందుకొచ్చి డబ్బులు ఇచ్చి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయగలిగారు. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగినప్పుడు 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ని ఆనాటి ప్రభుత్వంలో నేనే ఏర్పాటు చేశాం. విస్తృతంగా సేవలు అందిస్తున్నారు. నేను ఒక మాట ఇచ్చాం, నేను కానీ పవన్ కళ్యాణ్ గారి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ రోజును ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తామని చెప్పాం, చేసి చూపించాం. పశ్చిమ గోదావరి వాసవి అమ్మ పుట్టిన ప్రాంతం పెనుగొండ. ఆ ఊరిని వాసవి పెనుగొండగా మారుస్తామని వాసవి పెనుగొండగా మార్చాం. మీ సెంటిమెంట్ని గౌరవించాం. ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జేజేఎం ప్రతి ఒక్కరికి ఇంటికింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి అమరజీవి జలధారగా నామకరణం చేశారు. ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది, నీళ్లు తాగేటప్పుడు అమరజీవిని గుర్తు చేసుకొని ఆ మహనీయుడి వల్ల ఈరోజు కొళ్ళాయి ద్వారా మేము నీళ్లు తాగుతున్నామని గుర్తు తెచ్చే విధంగా శాశ్వతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంకొక పక్క మొన్నే ఒక రిక్వెస్ట్ చేశారు. ఆర్య వయస్సుల్లో వివిధ నేములు పెట్టి కొంత ఇబ్బంది, కోమటి, గుప్తా, వైశ్య, శెట్టి అని ఉన్నాయి. అందరిని కలిపి ఒకే పేరుతో పిలిస్తే బాగుంటుంది. ఆర్య వైశ్య అని అడిగారు. తొందరలోనే ఆర్య వైశ్య పేరుతో అందరినీ ఒకే కేటగిరీ కింద తీసుకొస్తాం. జీవో కూడా ఇష్యూ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చాం. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంగా సుపరిపాలన సాగిస్తున్నాం. నా ఆలోచన ఒకటి,